ఏదైతే గత 2 రోజులతో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ అయితే జల ప్రళయంలో అయితే ఇప్పటికే ఇరుక్కుపోయిందని చెప్పాలి. దాదాపుగా ఎన్నడూ లేనట్టుగా విజయవాడ నగరానికి అయితే వరదలు ముంచుతాయి. అంటే దాదాపు 30 సంవత్సరాలలో గతంలో జరిగినటువంటి ఏదైతే 1998 లో వచ్చినటువంటి వరదలకు మించి ఈ ఒక్కసారిగా విజయవాడకి అయితే వరదలు వచ్చిన సందర్భం అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే 29 సెంటీమీటర్ల వర్షపాత నమోదుతో పాటు విజయవాడకు ఒక్కసారిగా పైనుంచి వచ్చినటువంటి దాదాపుగా 11,70,000 క్యూసెక్కులు కృష్ణా బ్యారేజీకి వరద తాకిడితో పాటు మరొక పక్క నగరంలో నుంచి ప్రవహిస్తున్నటువంటి బొరమేరు వంతెనతో పాటు గుండేరు ఈ 2 వాగులు పొంగుతుందో ప్రధానంగా విజయవాడకి అయితే వరద పోటెత్తుంది. అతలాకుతలం చేస్తున్న పరిస్థితితో మనం ప్రధానంగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ విజయవాడలో దాదాపు 2 లక్షల పైచులకు జనాభా అయితే వరద నీటిలో ప్రస్తుతానికైతే కొత్త మిట్టాడుతున్నట్లయితే చూస్తూనే ఉన్నాం. వీరందరూ కూడా దాదాపుగా అంటే మొదటి ఫ్లోర్ వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే మొదటి ఫ్లోర్ దాదాపుగా మునిగిపోయినట్లు మనకు కొన్ని ప్రాంతాలు అయితే కనపడి ప్రధానంగా జక్కంపూడితో పాటు జక్కంపూడి, రాజరాజేశ్వరపేట, తారక రామానగర్ ఇవన్నీ కూడా ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి కొన్ని సమ్మేళలు ఇవన్నీ కూడా దాదాపుగా మొదటి ఫ్లోర్ వరకు వచ్చేసిన పరిస్థితిగా చూస్తున్నాం. అక్కడ ఇంట్లో కనీసం కట్టు బట్టలతో అయితే అందరూ కూడా పైకెత్తిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఏదైతే ఈ యొక్క బొరమేరు వంతెనకు ఆనుకొని బొరమేరు అట్టకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అంటే ఒక విధంగా చూసుకుంటే తారక రామానగర్, ఈ అయోధ్య నగరు, సత్యమి నగరు, పైకాపేట, పైపు రోడ్డు ఇవన్నీ కూడా ఈ రాజరాజేశ్వరపేటతో పాటు కండ్రిక ఇవన్నీ కూడా దాదాపుగా అంటే మోకాళ్ళ నోటు పైచులకు నెలలో అయితే ఉన్నట్లయితే చూస్తాను. దాదాపు నిన్నటి నుంచి కూడా ఎవరు నిద్ర లేకుండా గడుపుతున్న ప్రాంతం అయితే ఇది. ఇక ఈ ప్రాంతానికి అయితే ముఖ్యమంత్రి హుటాహుటిన చేరుకొని రాత్రి తెల్లవారులు ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి పర్యటన అయితే చేశారు. దాదాపు తెల్లవారుతో 3 వరకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అక్కడే బస్ చేసి దాదాపుగా ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుని తనకు తానుగా స్వయంగా వెళ్లి అధికారులందరినీ అప్రమత్తం చేసి ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అంతా కూడా తెల్లవారులు కూడా కలియతిరిగిన పరిస్థితి చూస్తాను. తిరిగి అధికారులందరినీ అప్రమత్తం చేసి అధికారులందరికీ కూడా అధికారులతో పాటు మంత్రులకు కూడా అసైన్స్ అంటే ఎవరెవరు ఎక్కడ ఏ డివిజన్ లో ఉండాలి, ఏ సచివాలయ పరిధిలో ఎవరెవరు పనిచేయాలని చెప్పేసి కూడా అధికారులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పురమాయించిన పరిస్థితి చూస్తాను. ఎప్పటికప్పుడు పాలుతో పాటు వారికి కావాల్సిన ఆహార పదార్థాలతో పాటు బిస్కెట్లు, మంచినీళ్లతో పాటు అన్ని కూడా ఎక్కడికి ఎవరికి ఏ లోటు రాకుండా ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి అయితే పంపకాలు అయితే చేసిన పరిస్థితి. ఈ ప్రాంతం అంతా అయితే ప్రజలకి ఎటువంటి భయం అంటే ప్రాణ భయం కానీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉంది మీకు అండగా చేసి ఒక భరోసా ఇస్తూ ముఖ్యమంత్రి కూడా అక్కడే కృష్ణవేతం తీసుకున్నట్టు నిజంగా ప్రజల్లో అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు దాదాపుగా 10 హెలికాప్టర్లు అయితే ఇక్కడ ఇప్పటికే మోహరించారు. దాదాపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కొన్ని ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే మోటార్ వెహికల్ కూడా ఇక్కడైతే అందరికి సహాయ సహకారం అందిస్తారు. ఎవరైతే నీటిలో మునిగిపోయి సహాయం కోసం ఎదుర్కొస్తున్నారు వారందరికీ సురక్షిత ప్రాంతాలు ఇప్పటికే అయితే విజయవాడలో కళ్యాణ మండపాలతో పాటు కొన్ని హోటళ్లు, హై స్కూళ్లు అన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసేసారు. వాటన్నిటిని అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే విధంగా కూడా ఆ ఛార్జింగ్ కూడా అరేంజ్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు. అందరికీ కూడా దగ్గర ఉండి ముఖ్యమంత్రి చూసుకుంటూ కూడా మళ్ళీ వీరందరికీ కూడా ఎక్కడా కూడా సహాయ చర్యల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రితో పాటు అధికారులు, మంత్రులు కూడా ఇక్కడే ఉండి అయితే పర్యవేక్షిస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా ఎవరు కూడా అంటే ఏదైతే హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతం దాటి వెళ్ళడానికి వెళ్ళలేదు, బయట ప్రాంతానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ముఖ్యంగా ఏమవుతుందంటే ఇక్కడ మంచినీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా దాదాపుగా ఉన్న సామాన్లను కొట్టుకుని పనికిరాని పరిస్థితి అయితే వచ్చేసిందంటే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈయనగాక విజయవాడకైతే ఎన్నెన్నో చూడినటువంటి విలయ తాండవం అంటే ఒక వరదల హృదయ విచారకరమైనటువంటి సంఘటన అయితే ఈ ప్రాంతంలో చూస్తుంది. ఈ ప్రాంతాన్ని అంతా అధికారులు అయితే ఇప్పటికే అధికారులు కానీ ఏదైతే ఎంపీలంతా కూడా వారి యొక్క కంట్రోల్ తెచ్చుకొని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎవరు కూడా వాట్సాప్ ద్వారా కానీ సెల్ ఫోన్ల ద్వారా కానీ ఎవరు సందేహ ప్రాంతానికి వెళ్ళాలంటే ముఖ్యమంత్రి అయితే స్వయంగా చర్చల పరిస్థితి చూస్తూనే ఉన్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఓవర్ టు స్టూడియో. కృష్ణ,
కృష్ణ మరి అంటే ఇప్పుడు ఏరియల్ సర్వే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు కదా పరిస్థితిని. మరి రైతాంగం సంగతి అంటే నష్టం ఎంత వాటిల్లినా సరే మేము ఉన్నామని హామీ అయితే ఇచ్చారు. మరి ఈ రైతాంగం తర్వాత ఆలోచించాల్సింది ఇప్పుడు మరి స్కూళ్ళు ఆఫీసులు అంటే ఏమైనా స్కూల్స్కైనా ఎగ్జామ్షన్ ఇచ్చే ఆలోచన చేసే ఇదిలో ప్రభుత్వం ఉందా? ప్రస్తుతానికైతే ప్రభుత్వం 2 రోజులైతే సెలవు ప్రకటించింది. ఈ రోజు రేపు అయితే ప్రభుత్వం అయితే సెలవులు అయితే ప్రకటించింది. కూడా దీంతో పాటు ముఖ్యమంత్రి అయితే అధికారులందరికీ అయితే ఇప్పటికీ ఆస్తి అంచనా వేయాలని చెప్పేసి కూడా అధికారులందరినీ ఆదేశాలు చేశారు. ఇప్పటికి కూడా అధికారులంతా కూడా ప్రాణ నష్టం కానీ స్కూల్ ఎన్నికైన ఇప్పటి వరకు ఎంతమంది ఈ ప్రమాదంలో తీసుకున్నారు, ఆస్తి నష్టం ఎంత జరిగింది, పంట పొలం నష్టం ఎంత జరిగింది అనే దానిపైన అధికారులంతా వాటికి సంబంధించినట్టుగా ఇప్పటికే నిమగ్నం అయితే అయ్యారు. ప్రధానంగా తీసుకుంటే నగరం పైన ప్రధానమైన దృష్టి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే విజయవాడ నగరం ఏదైతే సింగి నగరు ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా 2 లక్షల పైచులకు జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే తన బస్సు వేశారు. ఇక్కడే ఆయన అన్ని అల్పాహారం కూడా ఇక్కడే తీసుకొని అందరితో పాటు అంటే ప్రజలతో నిత్యం మాట్లాడుతూ ఇక్కడే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అన్ని కూడా అధికారులందరినీ ఇక్కడే అధికారులతో పాటు మంత్రులకి అయితే అప్పచెప్పారు. నియోజకవర్గాలు ఎక్కడైతే వరద ప్రభావంతో తక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ఆ మంత్రులు కూడా విజయవాడ రప్పించి ఈ ప్రాంతాల్లో వారందరూ మోహరించి వారందరికీ ప్రజలకి భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారైతే ప్రధానంగా అయితే మనం చెప్పుకోవచ్చు. కృష్ణ అలాగే ఇప్పుడు నీట మునిగిన ప్రాంతాల్లో అంటే ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి అంటే టిట్కో ఇల్లు కావచ్చు అంటే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ ప్రధాన నగర ప్రాంతాలైన విజయవాడ ఇలాంటి వాటిలో కూడా ఆ ఏరియాల్లో కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి కదా. మరి ఆ నీళ్లు బయటికి పంపించే ఏర్పాట్లు చేయండి, అత్యవసర పరిస్థితులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి బాధితులు బాధపడుతున్న సందర్భాలను చూసాం. మరి అంటే సహాయక చర్యలు చేపట్టేవారు ఆ దిశగా కూడా చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారా? ఇక్కడ ప్రధానంగా మనకైతే ఇక్కడ భౌగోళిక పరిస్థితి చూస్తే మాత్రం ఒక పక్క విజయవాడకి కృష్ణా నది, మరొక పక్క ఏదైతే బుడమేరు ఏదైతే ప్రధానంగా కాలువలు ఉన్నాయో ఈ 2 ప్రధానమైనవి. ఈ 2 ఎప్పుడూ కూడా ఒకటి పొంగితే మరొకటి పొంగేది కాదు గతంలో అయితే. ఈసారి ఏమవుతుందంటే ప్రధానంగా వచ్చినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో ఊహించిన స్థాయి అంటే దాదాపు 11.5 లక్షల పైచులకు వాటర్ విజయవాడకి ప్రకాశం దానికి చేరుకోవడం బుడమేరు ఒక్కసారిగా పంపుతూ ఈ 2 వల్ల ఒక్కసారిగా నీరు ప్రవాహం ఎక్కువైపోయి ఆ బుడమేరు కట్టని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా కబ్జాలకు ప్రధానంగా ఈ రోజు ఈ వరదలకి ప్రధానమైన కారణం అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే బుడమేరు కట్టకి బుడమేరు ఆనుకొని ఉన్నటువంటి అటు ఇటు ప్రాంతం మొత్తం కూడా ఆ రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో గతం నుంచి కూడా కబ్జాలకు గురైతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్లుగా మార్చేయడం తీసుకున్నట్లయితే అది ప్రాంతం కొంచెం ఉందా అని తెలిసినా కూడా అధికారులు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంటారు. అధికారులు ఎక్కడా కూడా ఆ నివాస యోగ్యాలు కాని ఏరియాలో కూడా అనుమతులు ఇచ్చేయడం వల్ల ఈ రోజు ఇచ్చినా కూడా ఆ బుడమేరు ఆనుకున్న ప్రాంతం అంతా కూడా ముంపు గురవడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా తెలంగాణలో చూసినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో ఈ వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ముంపు వస్తుంది అని చెప్పి తెలిసినా కూడా బుడమేరు ఉన్నటువంటి జనాలను ఏమన్నా హెచ్చరించకుండా ఒక్కసారిగా దాన్ని 11 కేసు పెట్టేయడం అయితే ఈ ముంపుకి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అదేమన్నా అధికారులు అయితే ఊహించలేదు, ఇంత వస్తుందని ఊహించలేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల యొక్క వాటి మీదకి నెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏదైతే బుడమేరులో ఉన్నటువంటి నీరు దాదాపుగా వెళ్ళి వెచ్చగోదావరిలో ఉన్నటువంటి కొల్లేరులో కలుస్తుంది. ఈ కొల్లేరుకి వెళ్ళేటటువంటి నీటి ప్రవాహానికి సరైనటువంటి ఆ ప్రవాహానికి పోయే విధంగా కూడా అధికారులు గత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజు ఇంత కూడా బుడమేరు మునిగిందని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ 2 ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో నిరంతరం కొద్దిపాటి వర్షం కూడా కురిస్తే కూడా బుడమేరు మునిగిపోతుంది. ఆ బుడమేరు మునిగిపోతుందని తెలిసినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీనికి సరైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటం, పట్టించుకోకపోవటం, వరదలు వచ్చినప్పుడు మాత్రం పార్టీ మీద అడ్డుకట్టలు వేయటం మాత్రం దీనికి నిర్దిష్టమైనటువంటి వాల్ నిర్మించాలి. లేకపోతే దీనికి ఒక ఈ ఏదైతే బుడమేరు ఉందో ఈ బుడమేరుకి ఎత్తు వేసి దీనికి అంచులు ఎత్తు వేసి దీనికి సరైన నీటి ప్రవాహం వెళ్ళేట్లే చేయాలని చెప్పి ఆలోచన గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ చేయలేదు. కనుక మాత్రం ఈ రోజు విజయవాడ ఇంత ముందుకు గురవడానికి కారణం ఇన్ని కోట్ల రూపాయలకు ఆస్తి నష్టంగా సంభవించడానికి ప్రధాన కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. కృష్ణ అలాగే మరి ఇప్పుడు ఈ నీరు నిలిచిపోవడం ఎక్కడ చూసినా అసలు
జనజీవనాన్ని స్తంభించిపోయిన ఈ నేపథ్యంలో మరి ఏమన్నా వైద్య అవసరాలకి మరి వైద్య శిబిరాలు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ అన్ని మెడిసిన్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయా? తప్పకుండా. అంటే ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఇక్కడ బస్ చేస్తూ ఇక్కడైతే ఏదైతే ముఖ్యమంత్రి రాత్రి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని అయితే తనకు ఆధీనంలో తెచ్చుకున్నారో ఉటాహుటైన ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సహాయ చర్యలతో పాటు ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు ఇటు జనసేన యొక్క కార్యకర్తలతో పాటు సహాయ చర్యల్లో నిమగ్నం అవుతాయి కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే వైద్య బృందాలు అయితే ఇప్పటికే కొన్ని అన్ని రకాలు అంటే ఏదైతే మందులు అవసరం అవుతాయో దానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉంటారో అత్యవసరమైన మెడిసిన్ అందాల్సి ఉంటుందో వాటన్నిటికి సంబంధించి కూడా మందులు అయితే సిద్ధమైతే చేశారు. దానికి సంబంధించి వైద్య శిబిరాలతో పాటు ఇళ్ళకు కూడా ఏదైతే ఆ మరబోట్లో కూడా ఇళ్ళకెళ్ళి కూడా వైద్యం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనకట్టింది. ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి మందులు అవసరమైనా కూడా ఎవరికైనా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా హుటాహుటైనా వారిని దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్ళడం, దగ్గరలో ఉన్నటువంటి క్యాంపుకు తీసుకెళ్ళడం కానీ ఈ బృందం అయితే తప్పకుండా చేస్తుంది. ప్రధానంగా తీసుకుంటే ఇప్పటికే అన్ని రకాల మందులు అయితే ఈ ప్రాంతంలో అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే తీసుకొచ్చి పెట్టింది. ప్రధానంగా వైద్యులతో పాటు ఈ సంబంధించినటువంటి వైద్య బృందం ఆ సిబ్బంది కూడా రెడీలో ఉండి ఎప్పటికప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మెడికల్ ఎమర్జెన్సీ కోసం అయితే ప్రభుత్వం అయితే అద్భుతమైన కృషి చేసినట్టే చెప్పాలి. కృష్ణ, అలాగే అంటే ఈ ఎడతెరిపి లేని వర్షాలు అంటే ఇప్పటికీ ఇంకా 2-3 రోజులు కూడా కురుస్తాయి కంటిన్యూగా వర్షాలు అంటున్నారు. నిజంగా ఎన్ని రోజులు వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఈ వర్షాలు పడే అవకాశం ఉంది? అలాగే గతంలో ఇలాంటి వర్షాలు ఎప్పుడైనా పడ్డాయా అంటే గతం నుంచి అంటే కొంచెం వెనక చూసుకుంటే కనుక మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి 2 రోజుల నుంచి కురిసిన వర్షాలు తగ్గే ముఖం పక్కని చెప్పేసి ఒక పక్క నీరు కొంచెం తగ్గుతుంది. నీరు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నట్టు వరద ప్రభావం స్లోగా తగ్గుముఖం పడుతుంది అని కూడా ప్రజలు కాస్త ఉపశమనం పొందే లోపలే మళ్ళీ మరొక భయంకరమైన తుఫాను పొంచి ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంటే ఇంకా ప్రజలు భయాందోళనకైతే గురవుతున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే వర్షాలు ఎప్పుడు కూడా వర్షాలు పడ్డా కూడా విజయవాడలో ఇంత ఎత్తున ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏదైతే వర్షాలు పడితే మాత్రం ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి వించిపేట కానీ ఈ యొక్క వించిపేటతో పాటు పంజాబ్ సెంటర్, వించిపేట, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిట్టనగరు ఏదైతే ఈ యొక్క ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయి ఈ ప్రాంతాల్లో మాత్రమే ఒక మోస్తారు నీళ్లు నిలిచి ఉన్నాయి. ఆ తర్వాత గంట తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ యథావిధిగమై రోడ్లన్నీ మామూలు స్థితికి వచ్చే ప్రజలు జనజీవన స్రవంతిలో కలిసే పరిస్థితి ఉండదు ఎంత పెద్ద వర్షాలు కొట్టినా కూడా. కానీ ఇక్కడ ఎన్ని రోజులు అంటే దాదాపు 1998లో కొట్టినటువంటి వర్షాలకు ఏదైతే వచ్చినాయో దానికి మించి ఆ వర్షం అంటే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంలో చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఈ వర్షాలతో ఒకటే కాకుండా అంటే వర్షాలు ఎంత పడినా కూడా విజయవాడలో ఉన్నటువంటి బందర్ కాలువ కానీ, రవేష్ కాలువ కానీ, ఏలూరు కాలువతో పాటు మున్నేరు, బుడమేరు దీంతో పాటు కృష్ణా నదిలోకి ఇమ్మీడియట్ గా వాటర్ ఒక గంట 2 గంటల్లో వాటర్ ఎప్పుడు కూడా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ యథామామూలుగా రోడ్లన్నీ కూడా యథామామూలుగా జనజీవన స్రవంతిలో ప్రజలు కలిసే విధంగా ఉండేది. కానీ ఒక్కసారిగా ఈ రోజు వచ్చిన అంటే ఈ 2 రోజులు కురిసిన కేవలం వర్షాల వల్ల కాకుండా కేవలం వరదలు పోటెత్తడం అంటే మున్నేరు కానీ ఇటు మున్నేరుతో పాటు ఈ విధంగా ఉన్నటువంటి ఏదైతే బుడమేరు ఈ 2 ప్రధానంగా పొంగటము, దీంతో పాటు కృష్ణా నదికి ఉన్నటువంటి అంటే 12.2% ఉన్నటువంటి నీటి మట్టం ప్రధానంగా విజయవాడ కృష్ణా బ్యారేజీ అలాంటిది ఒక్కసారిగా 24.2% అంటే దానికి మించి డబుల్ ఒక్కసారిగా నీటి ప్రవాహం రావటము, ఆ ఫ్లోలో కూడా ఒక్కసారిగా 2 అంటే నీటి ప్రవాహం ఇది ఎక్కువ అవటము, ఈ వచ్చిన నీటిని ఎదుర్కొంటుంది. అంటే కృష్ణా నది గతంలో ఏంటంటే విజయవాడ నగరంలో నీటి అంతా కృష్ణా నదికి తరలి వెళ్ళిపోయే సముద్రంలో కలిసేది. అదే అలాంటిది ఒక్కసారిగా కృష్ణా నదికి వరద పొంగటం వల్ల ఎదుర్కొంటుంది నీరు. అంటే ఎదురుకన్నీ నగరంలోకి నీళ్లు రావటం ఇది ప్రధానంగా విజయవాడని ఇంత పెద్ద ఎత్తున ముంచేయడానికి ప్రధాన కారణం. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు కృష్ణానది విజయవాడ కృష్ణానదికి ఆనుకున్నటువంటి కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగరం ఇవన్నీ కూడా గతంలో నిత్యం ఒక మోసారు వర్షం వస్తే మునిగిపోయేది. అని ఒక్కసారిగా ఏదైతే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి వివిత్వాలు ఏదైతే ఉందో ఆ ఒక్క గోడ వల్ల ఈ రోజు విజయవాడకి ముంపు చాలా వరకు తగ్గిందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కొన్ని లక్షల మంది నివాసాలు అయితే ఇప్పటికే ప్రాణంతో పాటు ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవించింది. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా రివిట్ వాళ్ళు అంటే రిటర్నింగ్ వాళ్ళు కట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ప్రాణాలు ఏదైతే నిలబడేందుకు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలా మంది అంటే ప్రజలు కూడా ఈ యొక్క గోడ కట్టినందుకు కూడా ప్రభుత్వాలను కూడా చాలా అప్రిషియేట్ చేసిన పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. కృష్ణ, చివరిగా ఏంటంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అంటే సాక్షాత్ సీఎంఏ మోకాల్లోతు నీటిలో ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులతోటి. మరి ఈ నేపథ్యంలో ఏమైనా రాజకీయ పరమైన కార్యకలాపాలు ఏమైనా వాయిదా వేసుకున్న పరిస్థితి ఏమైనా తలెత్తిందా? ప్రస్తుతం అయితే ఏదైతే ప్రజా వేదిక అనేది ప్రతి వారం అయితే ముఖ్యమంత్రి ఏదైతే తెలుగుదేశం పార్టీకి అయితే వెళ్తారు అక్కడి నుంచి ఆ సామాన్య ప్రజలతో పాటు కార్యకర్తల యొక్క వెనుకలు కానీ వారికి జరిగిన అన్యాయం పైన కూడా అర్జీలు స్వీకరిస్తారు తెలుగుదేశం పార్టీ. దాన్ని అయితే రద్దు చేయడం అయితే జరిగింది. దీంతో పాటు మన బాలకృష్ణ సినీ నటుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి వెళ్లాల్సి ఉండింది నిన్న. దాన్ని కూడా రద్దు అయితే చేసుకున్నారు. దాంతో పాటు ఈ రోజు ఆ పెద్ద పవన్ కళ్యాణ్ పుట్టినరోజులో అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ కార్యక్రమాల్లో కూడా మొత్తం కూడా ప్రభుత్వం కానీ ఇటు జనసేన నుంచి నాయకులు కానీ కూటమి దాదాపు ఎన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని అందరూ కూడా కేవలం విజయవాడలో ఉన్నటువంటి ప్రజల యొక్క సాధక బాధలు తెలుసుకొని వారి యొక్క ఏదైతే నీటిలో అల్లాడిపోతున్నట్లు ఆ వృధా రకమైన సంఘటన పట్ల అందరూ కూడా మోహరించి సహాయ సహకారాలు అయితే చేస్తున్నట్టే ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి అయితే ఇక్కడ కేవలం ఈ ప్రజల యొక్క జనజన సెవంతిని యథామామలు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. వీరంతా నార్మల్ పొజిషన్కి వచ్చి వీరంతా తగ్గుముఖం పట్టి వీరు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ముఖ్యమంత్రి తను చాలా ధైర్యంగా ముఖ్యమంత్రి ఏదైతే నీటిలో కూడా దిగి వారిని సంబంధిత బాధితుల పరామర్శిస్తూ ఒక్కొక్కరిని అంటే వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి నేను ఉన్నాను అని చెప్పేసి ముఖ్యమంత్రి వారికి ఇస్తున్న భరోసా తీసుకుంటే ప్రజలైతే ఈ ప్రాంతం యొక్క ప్రజలైతే చాలా హర్షవర్త వ్యక్తం చేస్తున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తున్నట్టే అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. థ్యాంక్ యూ.